వర్షాకాలంలో కురిసిన అతి భారీ వర్షాలు హైదరాబాద్ను అతలాకుతలం చేసేశాయి. అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కున్నాయి. దీంతో నగరంలో వరద ముప్పును శాశ్వతంగా తగ్గించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నాలాల మ్యాపింగ్ నుంచి ఆధునిక ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వరకు వచ్చేటువంటి వర్షాకాలంలో నగరం సురక్షితంగా ఉండేలా పలు కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. వరదలు సృష్టించిన విలయాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్తో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని వాటర్ డ్రైన్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతమైంది. అధికారుల అంచనా ప్రకారం గ్రేటర్ పరిధిలో 1013 కిలోమీటర్లకు పైగా చిన్న, మధ్య, పెద్ద తరహా నాలాలున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 731 కిలోమీటర్ల మేర మ్యాపింగ్ పూర్తయింది. మిగతా పనులు వచ్చే నెలాఖరుకల్లా ముగించి వెంటనే నాలాల మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు బల్దియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముంబై, గుర్గావ్, భోపాల్ నగరాల్లో అమలు చేస్తున్న అత్యాధునిక ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను హైదరాబాద్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఖైరతాబాద్ జోన్లోని కార్వాన్ ప్రాంతంలోని నాలాలతో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రక్రియ ప్రారంభించారు. చిన్నవానికే ఎందుకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి అన్న కోణంలో సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో పాటు నాలాలు కొన్ని చోట్ల సన్నగిల్లడం వంటి కారణాలు ప్రధానంగా సర్వే అధికారుల దృష్టికొచ్చాయి. అందుకే డ్రోన్ సర్వేలతో పాటు గ్రౌండ్ లెవెల్ పరిశీలన కూడా చేస్తూ నాలాల పాత వెడల్పు, ప్రస్తుత పరిస్థితి, అడ్డంకులు అన్ని డిజిటల్ గా రికార్డ్ చేస్తున్నారు. ఇస్రీ సంస్థ రూపొందించిన మొబైల్ ఫీల్డ్ వర్కర్ యాప్ ద్వారా వరద నీటి కాలువలు, చెరువులు, యుటిలిటీ లైన్లను గుర్తిస్తున్నారు. ప్రతి వార్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ, వరద నీరు మూసీలో కలిసే మార్గాలు ఇవన్నీ కూడా ఈ సర్వేలో అధ్యయనం చేయనున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి స్టార్మ్ వాటర్ డ్రైన్ మ్యాన్ హోల్ కు యూనిక్ నెంబర్ కేటాయిస్తారు. దీంతో భవిష్యత్ పర్యవేక్షణ, మరమ్మతులు, మానిటరింగ్ మరింత సులభం కానున్నాయి. వచ్చే ఏడాది వర్షాకాలానికే ముంబై తరహా అధునాతన ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా జీహెచ్ఎంసీ శరవేగంగా పనిచేస్తోంది. హైదరాబాద్లో వరదలు చరిత్రకే పరిమితమయ్యేలా, భవిష్యత్తులో ఎంత భారీ వర్షం కురిసినా వరద సాఫీగా వెళ్లేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు నాలాలను ఆనుకుని ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా ఉంటున్న వారిలో భయం మొదలైంది. తమ ఇళ్లను తొలగిస్తారేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.